హలో, నేను మీ అంజన్ రెడ్డి. ఆర్డిటి శ్రీలంకకి తరలిపోతుందా? అవునని అనిపిస్తోంది. శ్రీలంక కానీ నేపాల్ కానీ, ఎందుకంటే ఆ దేశ ప్రభుత్వాలు ఆర్డిటిని ఇన్వైట్ చేస్తున్నాయి ఆర్డిటి చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి. సరే, ఎందుకు పోతుంది? మీ అందరికీ తెలుసు, ఆర్డిటికి ఎఫ్సిఆర్ఐ ఫండ్స్ నిలిచిపోయినాయి. సో ఇక్కడ రన్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ ఎఫ్సిఆర్ఐ రెన్యువల్ చేయకపోవడం వల్ల. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏం లేకపోవచ్చు, కానీ కేంద్ర ప్రభుత్వమే మెయిన్ ముఖ్యం. ఎఫ్సిఆర్ఐ రెన్యువల్ చేయాల్సి ఉంది, చేయలేదు. కొత్తగా అప్లై చేసుకోమన్నారు, చేసుకున్నారు. ఇంతవరకు కూడా దానికి సంబంధించిన అప్రూవల్స్ రాలేదు. ఆగస్ట్ 15 లోపల వస్తే వచ్చినట్టు, లేకపోతే ఇంకా రాకపోవచ్చు అని కూడా చాలామంది చెబుతున్నారు. అంటే ఆర్డిటీలో ఉన్న పెద్దలు ఎవరో కొంతమంది, నాకున్న సమాచారం. సో అదే నిజమైంది అనుకోండి, ఆర్డిటీ లేకపోతే అనంతపురం అయింది. ఆర్డిటీకి ఏం ప్రాబ్లం లేదు, శ్రీలంకకో లేదంటే నేపాల్కో పోతుంది. వాళ్ళ సేవా కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? 50 సంవత్సరాల నుంచి అనంతపురం జిల్లాలో అనేక కార్యక్రమాలు చేసింది. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తుంటారు, డోకా గ్రూపులు ఏర్పాటు చేశా, నేనే ఏర్పాటు చేశా అని. కానీ ఆయన ప్రభుత్వం సైడ్ నుంచి డోకా గ్రూపులు ఇవన్నీ ఏర్పాటు చేసిండొచ్చు. కానీ 1975 కాలంలోనే ఆర్డిటి అనంతపురం జిల్లాలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని ఏర్పాటు చేసింది. చిన్న చిన్న ఆడవాళ్ళందరూ ఒక చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పాటు చేసి పొదుపు సంఘాలను ఏర్పాటు చేసింది. చిన్న మొత్తంలో పొదుపు చేసుకోమని చెప్పింది. ఆ పొదుపుని ఎలా వాడుకోవాలి, కొన్ని వేల గ్రూప్స్ ఉన్నాయి ఇప్పటికీ. ఆర్డిటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ చాలా ఉన్నాయి జిల్లాలో. విద్య, వైద్యం, వ్యవసాయం, ఈ రంగంలో లేదనుకోకుండా సేవలు చేస్తుంది ఆర్డిటి. ఎంతోమంది చెట్లు ఇచ్చింది, మొక్కలు ఇచ్చింది, పళ్ళ మొక్కలు ఇచ్చింది, ఎరువులు ఇచ్చింది, యంత్రాలు ఇచ్చింది, కొన్ని దగ్గర ఇల్లు కట్టించింది, బళ్ళు కట్టించింది, ఆసుపత్రి కట్టించింది. అయినా ఆర్డిటిని మనం నిలబెట్టుకోలేకపోతున్నాం అంటే నాకు అనిపిస్తుంది చిన్న ఈగో ఏమో అనుకుంటున్నా. ఎవరికి ఈగో అంటే అది అందరికీ నేను చెప్పలేను. ఆర్డిటికి మధ్య అవతల ఎవరికి జరుగుతుంది ఈగో అనేది. కానీ ఇట్లా కొన్ని లక్షల మంది బతుకుల్ని మార్చిన ఆర్డిటి సంస్థ తరలిపోతుందంటే చాలా బాధాకరం, చాలా విషాదకరమైన వార్త. సరే, ఇందులో తప్పు మంది ఉందా అంటే ఖచ్చితంగా ఉంది, ప్రజలది కూడా. కొన్ని లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళందరూ ఏమైపోయారు? ఎందుకు మీ గొంతు విప్పట్లేదు? ఆర్డిటి తరఫున చాలామంది చేస్తున్నారు, ఎన్జిఓస్ చేస్తున్నాయి, జర్నలిస్టులు చేశారు ర్యాలీ, లేదంటే కుల సంఘాల వాళ్ళు చేశారు, ఎస్సీ నాయకులు చేశారు, రంగయ్య లాంటి వారు వాళ్ళ నియోజకవర్గం మొత్తం పాదయాత్ర చేశారు. కానీ అది సరిపోదు. ఎందుకు సరిపోదు అంటే అది కేంద్ర ప్రభుత్వం వరకు వినపడదు. లక్షల గొంతులు కావాలి ఇక్కడ. లక్షల గొంతులు వస్తేనే కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్డిటి యొక్క విలువ తెలుస్తుంది. ఖచ్చితంగా చేసే వాళ్ళందరూ ఆర్డిటి కోసం చేస్తున్నారు. ఎంతవరకు చేస్తున్నారు? అక్కడ ర్యాలీ స్టార్ట్ చేస్తారు, కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చేంతవరకే వీళ్ళు. కానీ ప్రజలు వాళ్ళతో జాయిన్ అయినారనుకోండి, ఆ మాత్రమే వాళ్ళు చేస్తున్నారు. దానికి మీరు తోడయ్యారనుకోండి, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, లక్షల్లో లబ్ధిదారులు ఉన్నారు, మీ ఇల్లు కట్టించారు, మీ బళ్ళు కట్టించారు, మీ పొలంలో విత్తనమైనారు వాళ్ళు, వీళ్ళందరూ మీరు మీ పిల్లలకి, చాలామందికి పేదల పిల్లలకి నారాయణ చైతన్య కాలేజీల్లో కూడా ఆర్డిటి చదివిస్తోంది. మీకు తెలుసు, లక్షల్లో ఫీజులు ఉంటాయి నారాయణ చైతన్య లాంటి కాలేజీల్లో. ఈ బాగా మార్కులు వచ్చిన పేద పిల్లల్ని, వాళ్ళని కార్పొరేట్ ఎడ్యుకేషన్ చదివేయాలనే ఉద్దేశంతో ఇంటర్మీడియట్కి చాలామంది పిల్లల్ని, దాదాపు నాకు తెలిసి 100 మంది వరకు ఉంటారు అనుకుంటా ఎవ్రీ ఇయర్. ఇంతమంది పిల్లలు, వీళ్ళే కాదు, డాక్టర్లు చదువుతున్న పిల్లలకి సపోర్ట్ చేస్తుంది, బ్లైండ్ స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తుంది, ఫిజికల్లీ ఛాలెంజ్ పీపుల్కి సపోర్ట్ చేస్తుంది. రకరకాలుగా మీ అందరు చూసి ఉంటారు, ఛానల్లో మీ అందరికి సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తూ ఉన్నాం ఆర్డిటి గురించి. ఆర్డిటి ఏం చేసింది అనంతపురం? వాస్తవానికి చెప్పాలంటే ప్రభుత్వం అనేది పెద్ద వ్యవస్థ. ప్రభుత్వం కంటే వీళ్ళేం పెద్ద కాదు, కానీ ఎంతో కొంత వీళ్ళు జిల్లాకి సాయం చేస్తున్నారు. ప్రభుత్వం తర్వాత అత్యధికంగా సాయం చేస్తున్నది ఆర్డిటి. జిల్లాలో దాదాపు సంవత్సరానికి వార్షిక బడ్జెట్ 500 కోట్లు ఖర్చు పెడుతున్నారు జిల్లా మీద, లేదా వివిధ కార్యక్రమాల్లో, స్పోర్ట్స్ మీద కావచ్చు, రకరకాల కార్యక్రమాలు. మీ అందరికి తెలుసు మన జిల్లా ఎంత వెనుకబడిన ప్రాంతం అని. అందరూ వెనుకబడిన ప్రాంతం అంటారు. నేను ఈరోజు చూస్తున్న చాలా పథకాల పేర్లు. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ఇంటింటి కొలాయి పెట్టించాడు మిషన్ భగీరథ పేరుతో. సెంట్రల్ గవర్నమెంట్ జల్ జీవన్ మిషన్ అని స్టార్ట్ చేసింది, ఇంటింటి కొలాయి అని. మీ అందరికీ తెలుసు, అనంతపురం ప్రజలందరికీ తెలుసు. దాదాపు 25 సంవత్సరాల కిందనే మన జిల్లాలో ఇంటింటి కొలాయి ఉంది. కారణం ఎవరు? ప్రభుత్వాలు కాదు. పుట్టపర్తి సాయిబాబా గారు
సాయిబాబా గారి మీద చాలామంది చాలా రకాలుగా ఆరోపిస్తారు, కానీ నేను చూసే దృష్టి వేరు. ఎందుకంటే సత్యసాయిబాబా గారు దేవుడా లేకపోతే కాదనేది ఈ విషయం పక్కన పెడితే, జిల్లాకి ఏం చేశారంటే ఖచ్చితంగా ఆయన దేవుడే. ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చాడు. ఈ రోజుకి పల్లెల్లో సాయిబాబా నీళ్ళు అంటారు. మా ఊరికి కూడా నేను చూస్తూ ఉంటాను. ఈరోజు ఇంటింటికి కుళాయి ఉంది, ఇంటింటికి పైప్ లైన్ ఉంది. మీరు ఇంకా చాలా ఆశ్చర్యకరం విషయం నేను చెప్తాను. నేను చూడంగా ఈ పైప్ లైన్ పగిలి వాటర్ పోయింది లేదు. ఇప్పుడు మీరు చాలా చూస్తుంటారు, పైప్ లైన్ బ్లాస్ట్ అయిపోయేవాళ్ళు ఇవన్నీ. సాయిబాబా వేసిన పైప్ లైన్ దాదాపు 30 సంవత్సరాల క్రితం పైప్ లైన్ ఈరోజు కూడా ఎక్కడ కూడా పగిలిపోయి వాటర్ లీకేజీలు అయితే కనపడలేదు. అంటే స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, సాయిబాబా లాంటి వారు కావచ్చు, జిల్లాకు ఉపయోగపడ్డారు. అట్లాంటి ఉపయోగపడ్డాలని మనం నిజంగా అంటే దేవుళ్ళగానే చూడాలి. ఆయనకు మంత్రాలు వస్తాయా లేకపోతే దైవశక్తులు ఉన్నాయా అని కాదు చూడాల్సింది. ఈవెన్ ఆర్డిటీ విషయంలో అయినా అంతే. వీళ్ళు ఏం చేశారనేది కాదు, వీళ్ళు ఖచ్చితంగా మనకు ఉపయోగపడ్డారా లేదా, మన జిల్లా అభివృద్ధిలో వీళ్ళ భాగస్వామ్యం ఎంత. ఎక్కడో స్పెయిన్ దేశంలో పుట్టి అటు నుంచి వచ్చి ఈరోజు మన ఇంట్లో మన అన్నదమ్ములకే మనం సాయం చేయం. మన ఇంట్లో మన తమ్ముడో మన అన్నో ఎదుగుతుంటేనే వాడు ఎదుగుతున్నాడని కుళ్ళిపోతాం. అట్లాంటిది దేశంకి వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇక్కడ సేవ చేస్తున్నారు. కొన్ని మిస్టేక్స్ జరిగిండొచ్చు. ఎందుకంటే ఒక పెద్ద వ్యవస్థ, చాలా పెద్ద వ్యవస్థ, అందులో చాలా వేల మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఆ ఎంప్లాయీస్లో కొంతమంది ఏదో విధంగా కకృతి పడి ఉండొచ్చు, కొన్ని తప్పులు జరిగిండొచ్చు. కానీ విశాల దృక్పథంతో చూడాలి ప్రభుత్వాలు ఎప్పుడైనా కూడా. ఎందుకంటే చిన్న పాయింట్ పట్టుకొని, చిన్న టెక్నికల్ పాయింట్ పట్టుకొని నిన్ను మూసేస్తాం, నిన్ను క్లోజ్ చేస్తాను, నువ్వు పారిపో, నువ్వు వెళ్ళిపోయి నుంచి అనే పద్ధతిలో ఉండకూడదు. విశాల హృదయంతో ఉండాలి. వీళ్ళ వల్ల 1% తప్పు జరిగింటే 99% లాభం ఎంత ఉంది. దాదాపు సంవత్సరానికి 500 కోట్ల వార్షిక బడ్జెట్తో వీళ్ళు చేస్తున్న మంచి పనులు చూడండి. మీ జోబులోకి వెళ్ళి ఇవ్వట్లే, ప్రభుత్వాల జోబులోకి వెళ్ళి ఇవ్వట్లేదు. వాళ్ళు ఎక్కడో సంపాదించుకొని వస్తున్నారు, ఫారిన్ నుంచి తెచ్చుకుంటున్నారు డబ్బులు. ఫారిన్లో నాకున్న ఇన్ఫర్మేషన్, స్పెయిన్లో దాదాపు 1,00,000 మంది యూత్, అంటే జాబ్ కొత్తగా జాయిన్ అయిన 1,00,000 మంది ప్రతి నెల 8 యూరోలు ఇవ్వడానికి రెడీ అయినారు ఆర్డిటీ లాంటి సంస్థకి. ప్రతి మనిషి 8 యూరోలు ప్రతి నెల ఇస్తున్నారు. ఇది మన దేశం ఫండ్ కూడా కాదు, కానీ మనకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఒప్పుకుంటా, కేంద్ర ప్రభుత్వం కూడా కంపల్సరీ విపరీతంగా నిధులు రాకూడదు, అది దుర్వినియోగం కాకూడదు, ఆ రకాలు ఉంటాయి. కానీ చెక్ చేయండి, కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. విస్తృత స్థాయిలో ఆలోచించి జిల్లా ప్రజానికానికి ఎంతో ఉపయోగం ఉన్న ఆర్డిటీని కాపాడుకోలేదు, ఆర్డిటీకి మూతపడింది, ఆర్డిటీ తరలిపోయింది అనుకోండి, నష్టపోయేది అల్టిమేట్గా అనంతపురం జిల్లా ప్రజలు. ఎందుకు నాకు తెలుసండి, అనంతపురం జిల్లా ప్రజలు చాలా స్వార్థపరులు. వాళ్ళు ఏం రోడ్లు ఎక్కమని నేను చెప్పట్లేదు, కానీ కనీసం గొంతు ఇవ్వాలి, అది కూడా చేయరు. ఎందుకు చేయరంటే, సరే ఈరోజు మా ఊరిలో నేను బయటకు వచ్చి ఆర్డిటీ తరఫున పోరాడితే మా ఊరిలో నాయకుడు, అధికార పార్టీ నాయకుడు నీకు పింఛన్ కట్ చేస్తాడేమో, లేకపోతే ఇంకోటి కట్ చేస్తాడో భయపడుతూ ఉంటాం. లేదా నాకు అధికార పార్టీకి సంబంధించి సింపథైజర్ అయి ఉండొచ్చు. నాకు ఆర్డిటీ ఎంత లబ్ధి చేసినా నాకు అల్టిమేట్గా నాకు పార్టీనే ఇంపార్టెంట్ అని ఫీల్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. అది కాదు, మనం ఈరోజు ఈ స్టేజ్కి ఉన్నాం, మన పిల్లలు ఇంత ఉన్నత చదువులు చదువుతున్నారంటే ప్రభుత్వం ఎంతైనా చేసిండొచ్చు. ఎందుకంటే అది పెద్ద వ్యవస్థ, ప్రభుత్వంతో మేము కంపేర్ చేయట్లే. ప్రభుత్వం కంటే కూడా వీళ్ళు చాలా చేస్తున్నారు. చాలామంది వెనుకబడిన తరగతుల పిల్లలు, విద్యార్థులు ఈరోజు డాక్టర్లు అయినారు, ఇంజనీర్లు అయినారు, విదేశాల్లో స్థిరపడినారు. నేను చాలా మందిని చూశాను, చాలా మందితో మాట్లాడాను, చాలా మంది ఇంటర్వ్యూలు చేశాను. వాళ్ళందరూ ఏమైపోయారు? మీ మాధ్యమాల్లో, సామాజిక మాధ్యమాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడుంటే ఏముంది, ఒక వీడియో చేసి పెట్టండి, సేవ్ ఆర్డిటీ అని. ఆర్డిటీకి సంస్థను కాపాడుకోవాలి. మీరు ఈరోజు ఆ పొజిషన్లో ఉన్నారంటే ఖచ్చితంగా ఆర్డిటీనే. ఎవరైతే ఆర్డిటీ తరపున చదివి ఉన్నత స్థానాల్లో ఉన్నారు, నాకు తెలిసి ఐఏఎస్ ఐపీఎస్లు కూడా అయ్యుండొచ్చు, నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. వీళ్ళందరూ ఆర్డిటీ సంస్థ కాపాడుకోవాలి, లేకపోతే జిల్లా నష్టపోయేది అల్టిమేట్గా జిల్లా ప్రజానీకం. వాళ్ళకేముంది, వార్షిక బడ్జెట్ మన ప్రభుత్వం వదలలేదు, నెక్స్ట్ ఇంకో కంట్రీకి పోతారు, అక్కడ స్టార్ట్ చేసుకుంటారు. ఇదే బడ్జెట్ ఉంటుంది కదా వాళ్ళకి. ఈ సేవల్ని ఇన్ని సంవత్సరాలు సేవ చేశారు, ఇవేమైపోవాలి. సో ప్రజలరా, సేవ్ ఆర్డిటీ కోసం నిలబడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.